మంత్రిమండలి సిఫార్సు చేసిన ఇద్దరిని గవర్నర్ తిరస్కరించడం అనేది పెద్ద ఇష్యూ అయింది సార్. ఇప్పుడు 171/5 అది దానికి సంబంధించిన పిటిషన్ విచారణ రాబోతోంది. అయితే గవర్నర్ నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయడం కుదురుతుందా లేదా అనే అంశం మీద అంటే గవర్నర్ అయినా ఎవరైనా ఈవెన్ శాసనసభ తీసుకున్న నిర్ణయాలకు కూడా ఇల్లీగాలిటీ ఉంటే గ్యారంటీగా కోర్టులు పరిశీలిస్తాయి. సాధారణంగా మీరు అన్నట్లు గవర్నర్ డిసిషన్స్లోకి కోర్టులు వెళ్ళవు, కొంత రిస్ట్రెయింట్ పాటిస్తాయి. ఈవెన్ గవర్నర్ పేటెంట్లీ ఇల్లీగల్ పనిచేసినా కూడా సూచనగా సలహాగా కోర్టులు చెప్తూ ఉంటాయి. ఎందుకంటే ఇటీవల గవర్నర్ల వ్యవహారం చాలా వివాదాస్పదమైచ్చినప్పుడు కూడా ఈవెన్ ఫిరాయింపు నిరోధక చట్టం అమలు సమయంలో కూడా చాలా సహనాన్ని కోర్టు చూపుతుంది. ఎందుకంటే గవర్నర్ ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కనుక ఆ డ్యూ రెస్పెక్ట్ న్యాయ వ్యవస్థ ఇస్తుంది. అందువల్ల తొందరపడి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్ని కొట్టివేసినట్లుగా గవర్నర్ల నిర్ణయాలపైన కోర్టులు తీర్పు చెప్పవు. బట్ దట్ డజంట్ మీన్ గవర్నర్ ఇస్ అబోవ్ స్క్రూటినీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. గవర్నర్ అయినా ఎవరైనా ఈవెన్ న్యాయ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. అందువల్ల రాజ్యాంగ విరుద్ధమైన పని గవర్నర్ చేసినా ఖచ్చితంగా కోర్టులో అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి గవర్నర్ నిరాకరిస్తే కోర్టు పెట్టమని చెప్పింది. ఫైళ్ళు క్లియర్ చేయడాన్ని ఆలస్యం చేస్తే కోర్టు ఇంటర్వ్యూన్ అయింది. అందువల్ల క్లియర్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే ఖచ్చితంగా కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి. ఆ ఇల్లీగాలిటీ ఉండాలి. ఒకటి ప్రాథమిక హక్కులకు సహజ న్యాయ సూత్రాలకు నష్టం జరిగే విధంగా గనక గవర్నర్ వ్యవహరించారని భావిస్తే కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి. కానీ అలా భావిస్తారా లేదా? ఎందుకంటే గవర్నర్ నామినేషన్ అనేది డిస్క్రిషనరా లేదా దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా, ఇప్పుడు ఆమె అనే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కోర్టు విచారిస్తుంది. సాధారణంగా గవర్నర్ల నిర్ణయాన్ని కోర్టులు తప్పులు పట్టవు. అందులో ఇలాంటివి ఎందుకంటే ఇదేమీ మంత్రిమండలికి గవర్నర్కు మధ్య ఉండే సంబంధాల విషయం కాదు. మంత్రిమండలి గవర్నర్కు మధ్య ఉండే సంబంధాలలోమో ఎస్టాబ్లిష్డ్ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. షంషీర్ సింగ్ కేసులోను, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కేసులోను సుప్రీంకోర్టులు తీర్పులు చెప్పున్నాయి. అంటే గవర్నర్ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న మంత్రిమండలి సలహా సంప్రదింపులపైన మాత్రమే వ్యవహరించాలి అని. అయితే ఈ ఎమ్మెల్సీ నామినేషన్ కూడా మరి ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి సలహా కదా అనవచ్చు ఎవరైనా. కానీ అదే సమయంలో అది గవర్నర్కు మరి ఎలిమెంట్ ఆఫ్ డిస్క్రిషన్ ఎంత ఉంటుంది. ముఖ్యమంత్రి నాయకత్వం క్యాబినెట్ ఎవరిని రికమెండ్ చేసినా తప్పనిసరిగా గవర్నర్ ఫాలో కావాల్సి ఉంటుందా? ఇలాంటి కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ అన్నీ కోర్టు ముందుకు వస్తాయి.